అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానం మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని చూసినట్లయితే అంధకారం అనగానే చీకటి, శ్రమలకు సాదృశ్యంగా ఉంటుంది. అంధకారంలో, శ్రమల్లో ఉంటున్న నీ జీవితానికి దేవుడు వెలుగుగా రాబోతున్నాడు. పడిపోయినను మన దేవుడు తిరిగి లేపే తండ్రిగా ఉన్నాడు. మరి దావీదు, పేతురు, యోబు పడిపోయినను దేవుడు తిరిగి వారిని లేపినట్టుగా పడిపోయిన మన జీవితంను, చీకట్లో ఉంటున్న మన జీవితానికి దేవుడు వెలుగుగా రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఆయన నీ చీకటి జీవితంలో వెలుగు ప్రసాదించబోతున్నాడు. ఇటు వాగ్దానము మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోక ప్రార్థనకి వందనాలయ్యా. మీరు ఇచ్చిన వాగ్దాన వాక్కులకి వందనాలు. వెలుగుతో మా జీవితాలను నింపి ఆశీర్వాదకరంగా మా జీవితాలను మలుస్తారని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు. మా శత్రుపై విజయం ఇస్తారని వాగ్దానం చేసిన దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎంతమంది అయితే తండ్రి బర్త్డేలు, మ్యారేజ్ డేలు, శుభకార్యములు జరిగించుకుంటున్నారో వారందరి జీవితంలో మేలును మీరే జరిగించి ఆయన ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.